భారతదేశ రాజ్యసభ ఎన్నికలకు సైరన్ మోగింది. దేశవ్యాప్తంగా మొత్తం 56 స్థానాలకు గాను ఎన్నికలు నిర్వహించనున్నారు. అయితే ఈ ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ నుండి 3, తెలంగాణ రాష్ట్రం నుండి 3 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఫిబ్రవరి 8వ తేదీ నుండి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు తెలిపింది. ఈ రాజ్యసభ ఎన్నికలలో ఎక్కువ స్థానాలు ఉత్తరప్రదేశ్ నుండే ఉన్నాయి. ఆ రాష్ట్రంలో మొత్తం 10 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఇక కర్ణాటకలో 4, మధ్యప్రదేశ్లో 5, పశ్చిమ బెంగాల్లో 5, బీహార్లో 6, మహారాష్ట్రలో 6 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ రాజ్యసభ గురించి చూస్తే ఇది పార్లమెంట్లోని ఎగువ సభగా పిలుస్తారు. ఈ రాజ్యసభలో ఉండే సభ్యులని దేశంలోని వివిధ రాష్ట్రాల అసెంబ్లీలో ఉండే శాసనసభ్యులు ఎన్నుకుంటారు. అందుకే దీనిని రాష్ట్రాల సభ అని కూడా అంటారు. ఇవి కాకుండా రాష్ట్రపతి కూడా 12 మందిని వివిధ రంగాలకు చెందిన వారిని ఎంపిక చేసి రాజ్యసభకు పెంపగలిగే సౌలభ్యం ఉంది. ఈ రాజ్యసభలో ఉండే సభ్యుల విధి విధానాలు ఎలా ఉంటాయంటే, శాసన అధికారం కలిగి వీరు రాజ్యాంగంలో చేసే సవరణలను విజ్ఞాతితో ఆలోచించి ఆమోదించాల్సి ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే ఈ రాజ్యసభ అనేది కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వ తీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉంటుంది. మరి ముఖ్యంగా మన దేశానికి సంబంధించిన అనేక ముఖ్య విషయాలను సభ్యులు ఈ సభలో చర్చిస్తారు. అక్కడ జరిగిన చర్చోపచర్చల అనంతరం ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇస్తారు. ఇక లోక్సభకి రాజ్యసభకి ఉన్న వ్యత్యాసం ఏమిటంటే, లోక్సభలోని సభ్యులను ప్రజలు నేరుగా ఎన్నుకుంటారు. రాజ్యసభ సభ్యులని ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. రాజ్యసభ సభ్యుని పదవి కాలం 6 సంవత్సరాలైతే లోక్సభ సభ్యుని పదవి కాలం 5 సంవత్సరాలు. రాజ్యసభకు సభాపతిగా ఉపరాష్ట్రపతి వ్యవహరిస్తారు. లోక్సభలోని సభ్యులు ప్రజలకి ప్రాతినిధ్యం వహిస్తే రాజ్యసభ సభ్యులు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తారు.